మాచర్ల పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐ తురక వెంకటరమణను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు నిర్ణయం తీసుకున్నారు. చౌడేశ్వరి హత్యలో తల్లిదండ్రులతో పాటు సిఐ వెంకటరమణ పాత్ర ఉందని దర్యాప్తులో తేలడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గత నెల 4వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయిన చౌడేశ్వరి ప్రేమ వివాహం చేసుకుంది. అయితే గత నెల 15న మేజర్ అయిన చౌడేశ్వరిని బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించి పరువు హత్యకు కారణమయ్యారు. ఇందుకు గాను యువతి పేరెంట్స్ నుంచి భారీ మొత్తంలో సిఐ వెంకటరమణ డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఇక మాచర్ల పరువు హత్య కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐ వెంకటరమణ పాత్ర అసలు ఎలా బయటపడింది? కీలక ఆధారాలు ఏమైనా దొరికాయా? గుడ్ మార్నింగ్ శ్రావణి. మాచర్ల టౌన్ సిఐ వెంకటరమణ సస్పెన్షన్ వేటు వేస్తూ పల్నాడు ఎస్పీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పరువు హత్య కేసులో వారి తల్లిదండ్రులు చంద్రసేను, గంగులు వీళ్ళ దగ్గర నుంచి కొంత భారీ మొత్తంలో సిఐ డబ్బులు తీసుకున్నట్టుగా విచారణలో తేలింది. దీని మీద ఎస్పీ ఆదేశాల మేరకు కొన్ని ఉత్తర్వులు ఈ రోజు ఉదయం జారీ చేయడంతో ఆ ప్రేమకు వివాహం జరిగిన చౌడేశ్వరి బలవంతంగా తల్లిదండ్రులకు అప్పచెప్పి మేజర్ అయినటువంటి గత నెలలో మేజర్ అయినటువంటి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు బలవంతంగా అప్పచెప్పిన దాంట్లో పరువు హత్య చేయటం జరిగింది. దాని మీద ఈ రోజు సస్పెన్షన్ వేటు కూడా వేయటంతో ఆ సిఐ వెంకటరమణను ఈ రోజు సస్పెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇతనితో పాటు మరొక హోంగార్డు, కానిస్టేబుల్ కూడా సస్పెన్షన్ వేటు చేయడం జరిగింది. శ్రావణి, అంటే పరువు హత్యలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలేంటి? పరువు హత్యలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సీఎం హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఎక్కడ బాలికలకి కానీ ఎవరికి అన్యాయం, మహిళ అనే వాళ్ళకి అన్యాయం జరగకూడదు, ఫస్ట్ ఎక్కడ అన్యాయం జరిగినా కూడా హోమ్ మినిస్టర్ అక్కడికి వెళ్లి విచారణ చేపట్టడం, తదుపరి కార్యాచరణ పోలీసులు కార్యాచరణ ఇవ్వటం కూడా జరుగుతుంది. అయినప్పటికీ ఇక్కడ కొంత అత్యుత్సాహం చూపించినట్లుగా తెలుస్తుంది. ఆ భారీ మొత్తంలో తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని మేజర్ అయినటువంటి చౌడేశ్వరిని తల్లిదండ్రులకు అప్పగించడం వల్లనే ఈ హత్య జరిగినట్లు కూడా విచారణలో తేలింది. శ్రావణి, అంటే అమ్మాయి మేజర్ అయినా కూడా తల్లిదండ్రులకి అప్పగించడం చట్టపరంగా ఎలా సమర్థించబడింది? అంటే ఆ అమ్మాయికి సంబంధించినంత వరకు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని వెళ్ళి బలవంతంగా ఆ అమ్మాయిని బెదిరించి తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం అనేది ఒక పెద్ద చర్చాంశనీయంగా మారింది. అయితే అట్లా సిఐ అప్పచెప్పడం వల్లనే తల్లిదండ్రులు దాన్ని ఒక ప్రిస్టేజ్ క్వశ్చన్ గా తీసుకొని ఆ బాలికనైతే చౌడేశ్వరినైతే ఏదైతే ఉందో వాళ్ళు ఒక పరువు నష్టంగా తీసుకొని వాళ్ళు అదే సిఐ కనుక అప్పచెప్పపోయి ఉన్నట్టయితే ఆ బాలిక ఈ రోజు బతికి ఉండేది, కొద్ది రోజుల సమస్య కూడా సమస్యపోయేది అనేది తెలుస్తుంది. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న సిఐ వెంకటరమణ. అవని కోటేశ్వరం, మరి చౌడేశ్వరి భర్త దీనిపై ఉన్న స్పందించారా? వాళ్ళు అయితే ఇంతవరకు ఏమి మాట్లాడలేదు. నిన్నటి రోజునైతే కొంత స్టేషన్ దగ్గరికి ఆ చౌడేశ్వరికి సంబంధించిన ఎవరైతే అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి ఉన్నారో వాళ్ళు స్టేషన్ దగ్గరికి రావడానికి కొంత భయపడ్డారు. అయినప్పటికీ వాళ్ళకి తెలిసిన వ్యక్తుల ద్వారా కొంత సమాచారాన్ని అయితే సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. స్టేషన్ దగ్గరకు వచ్చినట్లయితే ఇంతవరకు మనకున్న సమాచారం ఏమీ లేదు. శ్రావణి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్స్.